హలో అండి అందరికీ. నేను మీ శిరీషాని. వెల్కమ్ టు ద సిరి కిచెన్స్. ఈరోజు మనం సింపుల్గా తెల్లని అలాగే మెత్తగా ఉండే ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అందులోకి కాంబినేషన్గా పచ్చిమిర్చి వేరుశనగ పప్పులతో చేసే చట్నీ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు వేసి శుభ్రంగా కడిగి ఒక 5 గంటలు నానబెట్టుకుందాం. తర్వాత వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కుందాం. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ అయితే సరిపోతుంది. ఇంతలో మన పప్పు బాగా నానిపోయి ఉంటుంది. పప్పును తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకుందామండి. తర్వాత 1/2 అవర్ ముందుగా నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని ఈ విధంగా నీరేమీ లేకుండా గట్టిగా పిండి ఇలా వేసుకుందాము. ఇలా ఇడ్లీ రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఇలా ఉండలేమి లేకుండా ఇలా ఒకసారి కలుపుకుందాం. మనం ముందుగా మిక్సీ పట్టిన మినపప్పు మిశ్రమం ఉందే, ఆ పిండిని తీసుకొని ఈ ఇడ్లీ రవ్వలో వేసి మొత్తం బాగా కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం వదిలేద్దాం. లేదా ఒక 10-11 గంటలు అలా వదిలేస్తే మనకు పిండి బాగా పొంగిపోయి ఉంటుంది. చూసారు కదా, ఒక నైట్ మొత్తం అలా వదిలేసి ఉదయం చూస్తే పిండి ఎంత బాగా పొంగిపోయిందో. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని పిండిని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ వంట సోడా, మన రుచికి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా పిండి మొత్తం బాగా కలిసే విధంగా 1 నిమిషం పాటు కలుపుకుందాము. ఏమంటే ఒక చిన్న సీక్రెట్, మనం వేసిన వంట సోడా బాగా కలిసిపోవాలి, లేకపోతే ఉండలుగా ఉంటుంది. అది మనం ఇడ్లీ పెట్టినప్పుడు పసుపు కలర్లో మచ్చలుగా కనిపిస్తుందండి. కాబట్టి 1 నిమిషం బాగా కలుపుకుందాం. తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆయిల్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా ఆయిల్ పూయటం వల్ల ఇడ్లీలు అనేటివి అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి 2 గ్లాసుల నీరు పోసుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలా మూత పెట్టి మరిగించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లలో ఇలా అన్నిట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లను మనం ముందుగా నీళ్లు పోసి మరిగిస్తున్న ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించుకుందాం. ఇంతలో ఇడ్లీలోకి కాంబినేషన్గా చట్నీ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయిలో 1 కప్పు వేరుశనగ పప్పు వేసి 5 నిమిషాల పాటు సిమ్లోనే వేగించుకుందాం. ఇలా స్విమ్లో వేయించడం వల్ల పప్పు అనేది బాగా వేగుతుంది. ఇప్పుడు ఆ పప్పుని వేరొక ప్లేట్లో తీసి చల్లార్చుకుందాం. తర్వాత అదే కడాయి పెట్టి అందులో 10-15 పచ్చిమిర్చీలను శుభ్రంగా కడిగి తుంచి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చిలు కొని స్విమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పొట్టు తీసిన వేరుశనగ పప్పు, వేయించిన పచ్చిమిర్చి ముక్కలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ ఉప్పు, తగినన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పడదాం. చూశారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి తాలింపు ఎలా పెట్టాలో చూద్దాం. ఒక కడాయి పెట్టి కడాయి బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాము. ఇలా వేయించుకొని ముందుగా మనం వేసి పెట్టిన చట్నీలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోతుంది. ఇంతలో ఇడ్లీ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా ఇడ్లీలు అలాగే మనం చేసిన చట్నీని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి ఇడ్లీల రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇడ్లీ రెసిపీ మీకు ఎలా వచ్చిందని కూడా కామెంట్ చేయండి. మీకేం వంటలు కావాలో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.